ఇంకా ధన్యులు కాలేదా? ధన్యులమైతే ఏం చేయాలి అని అంటే దేవుని స్తుతించాలి. హల్లెలూయా. తన అతిక్రమములకు పరిహారం పొందినవాడు, తన పాపమునకు ప్రాయచిత్తం పొందినవాడు ధన్యుడు అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. సాధారణంగా ఈ వచనాన్ని చదువుకుంటూ వెళ్ళటం కాదు, కానీ అతిక్రమములకు పరిహారం పొందినటువంటి వాడు. ఇంతకీ పరిహారం పొందాలి అనంటే ఆ పరిహారాన్ని దేవుడే మన కొరకు చేశాడు. దేవునికి స్తోత్రం. ఎలా చేశారు? యేసు ప్రభు వారు చేసినటువంటి సిలువ బలియాగం ఎందుకొరకు అనంటే మన అతిక్రమములకు పరిహారం కోసమే, మన పాపానికి ప్రాయచిత్తం కోసమే. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనాలు చూస్తే అక్కడ ఏమంటున్నాడు? 2వ వచనంలో, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు. నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, అంటే సర్వలోక మానవాళి పాపములకు కూడా ఆయనే శాంతికరమై ఉన్నాడు అనే మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. తర్వాత కింద ఏమంటున్నాడు తెలుసా? 4 అంకి వేసి కింద రాశాడు. శాంతికరమై ఉన్నాడంటే ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. హల్లెలూయా. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం మనం చదివితే అక్కడ కూడా ఒక మాట రాయబడతా ఉంది. మొదటి తిమోతి పత్రిక 2:5. దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. హల్లెలూయా. ఆయన క్రీస్తు యేసును నరుడు. ఇంకా తర్వాత చదివితే ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తానే సమర్పించుకొనెను. ఎవరు సమర్పించుకున్నారు? తను తానే సమర్పించుకున్నారు. కనుక ప్రియులారా, మన నిమిత్తము తను తాను సమర్పించుకున్నటువంటి రక్షకుడైనటువంటి యేసుక్రీస్తును బట్టి మన పాపములకు పరిహారం కలిగింది. ఈ పరిహారము పొందినటువంటి వాడు, అంటే కొన్ని అవకాశాలు మనకి ప్రభుత్వం ఇచ్చినప్పుడు దాన్ని పొందడానికి మనము దానికి కావలసినటువంటివన్నీ చెయ్యాలి. అలా చేయకుండా మనం దాన్ని పొందలేం కదా. ముందు దానికి ఏం చెయ్యాలి? ఆధార్ ఉండాలి. తర్వాత దానికి సంబంధించి మనం రేషన్ కార్డు ఇటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని మనం చూపించుకొని మనం అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకోకుండా మనకు అది ఆ పథకం కానీ లేకపోతే ఆ పెన్షన్ కానీ రాదు. ఇక్కడ కూడా చూస్తే దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును మన పాపాల కొరకే సిలువ మీద ఆయన బలిగా అర్పణంగా అప్పగించినప్పటికీ కూడా ఆయన కార్చినటువంటి రక్తము, నా కోసమే ఆయన రక్తం చిందించాడు, నా కోసమే ఆయన సిలువ మీద బలి అయ్యాడు, నా కోసమే ఆయన మరణించాడు, నా కోసమే ఆయన సమాధి చేయబడ్డాడు. 3వ నాడు మళ్ళీ ఆయన మరణించినవాడుగా ఉండలేదు, కానీ సమాధిలో మళ్ళీ తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం. ఇది విశ్వసించినటువంటి వారు రక్షించబడతారు. అలా రక్షించబడినటువంటి వారు ధన్యులు అని దేవుని వాక్యం చెప్తుంది. కనుక ఈ రోజున మనం దేని బట్టి ధన్యులమయ్యాము అని అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ బలియాగాన్ని బట్టి. ఇంకా చెప్పాలంటే ఎవరైతే ఆయన అంగీకరించి మన పాపములు మనం ఒప్పుకుంటామో ఆయన క్షమించి మనల్ని కడిగి ఏం చేస్తారంటే పవిత్రులుగా చేస్తాడు. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులనుగా చేస్తుంది. కనుక ఈరోజు మనం ప్రియులారా ధన్యులము అనేటువంటి మాట జ్ఞాపకం చేసుకుందాం. రెండవది ఏంటంటే యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనటువంటి వాడు ధన్యుడు అని అంటూ ఉన్నాడు. దేవుడు నిర్దోషి అని ఎంచినటువంటి వారు ధన్యులు. ఎవరిని నిర్దోషులుగా దేవుడు ఎంచుతున్నాడు అని అంటే యేసు ప్రభువు యొక్క రక్తము వలన కడగబడినటువంటి వారే నిర్దోషులుగా ఎంచబడతారు. హల్లెలూయా. ఈ రోజున మన నీతి కార్యాలను బట్టి కాదు, మంచి కార్యాలను బట్టి కాదు, దాన ధర్మాలను బట్టి కాదు, కానీ ఇవన్నీ అవసరమే. ఎందుకంటే సాటి మనిషికి దానం చేయటం అవసరం, ధర్మం చేయటం అవసరం, ప్రతి మనిషిని ప్రియులారా మనం ప్రేమించటం అవసరమే. కానీ వాటికి తగిన ప్రతిఫలాన్ని గురించి మరొక కీర్తన భాగంలో అంటాడు, బీదలను కటాక్షించువాడు ధన్యుడు, యెహోవా ఆపత్కాలమందు వారిని తప్పించును అంటాడు. 41వ కీర్తనలో మనం చూడొచ్చు, బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వారిని
తప్పించును. ఒకవేళ ఆపద సంభవించినప్పుడు వారిని దేవుడు తప్పిస్తాడు. దాన్ని బట్టి యెహోవా వానిని కాపాడి బ్రతికించును. దేవుడు వారిని కాపాడుతాడు, బ్రతికిస్తాడు, అంతే. భూమి మీద వాడు ధన్యుడగును అన్నాడు. ఆ తర్వాత వచనం చూస్తే భూమి మీద వాడు ధన్యుడగును. భూమి మీదనే వాడికి అవసరమైనటువంటి ప్రతిఫలం దేవుడు ఇచ్చేస్తూ ఉన్నాడు. అంతేగాని దీన్ని బట్టి మనం మరికొన్ని పాపాలు చేయటానికి లైసెన్స్ కాదు. లేకపోతే దీన్ని బట్టి దేవుడు మనల్ని క్షమించి ఆయన రాజ్యాన్ని చేర్చుకోవడానికి ప్రియులారా అది మార్గము కాదు. యేసు ప్రభువారు అన్నారు, అందుకని నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడును రాడు అని చెప్పడం ఇది ఖచ్చితంగా దేవుడు చెప్పినటువంటి మాట. కనుక ఈ రోజున మనం ధన్యులు. ఎందుకంటే ఆయన అంగీకరించాం, ఆయన ఆశ్రయించాం. ఇంకా చెప్పాలంటే ఆయన నమ్ముకున్నాం మనం. దేవునికి స్తోత్రం. ఆయన ఆశ్రయించిన మనము ధన్యులు. అర్థమవుతుందా? మనకేదో ఉంది దాన్ని బట్టి కాదు, మనం ఏదో మంచి చేసేమని దాన్ని బట్టి కాదు, నీతిని బట్టి కాదు. మన నీతి మురికి గుడ్డలు లాంటిది. కొంతమంది నీతిగా ఎందుకుంటారంటే మనుషుల్లో గుర్తింపు కోసం ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. అది అంతరంగంలో ఉన్నటువంటి భావం. అమ్మో నేను ఈ ప్రజల మధ్యలో నేను ఇలా ఉంటే అలా ఉంటే ఒకవేళ ఏదైనా చెడుతనం చేస్తే నా మీద ఒక మచ్చపడిపోద్ది, లేకపోతే నన్ను ఒక మంచివాడుగా గుర్తించి నన్ను ఒక గౌరవంగా చూడాలి అని అంటే నేను ఈ పని చేయకూడదు. అర్థమవుతుందా? కొంతమంది దానం చేసే వాళ్ళు ఉన్నారు, కానీ ఇంట్లో వాళ్ళు కూడబెట్టరు. వాళ్ళు బయట మాత్రం దానాలు చేస్తారు. అర్థమవుతుందా? బయట వెళ్తే అమ్మో ఆయన ధర్మదాతని అంటారు. ఇంటి సంగతి ఎవరికి కావాలి? ఇంట్లో ఉన్నవాళ్ళు బాధపడతారు, ఇంట్లో ఉన్నవాళ్ళు ఇబ్బంది పడతారు. కానీ ఇక్కడ గమనించినట్లయితే ముందు ఇంటి వారిని చూసుకో, తర్వాత మిగిలినటువంటి వారికి కూడా మనం చెయ్యాలి. ఇటువైపున అటువైపున కూడా చేయగలిగితే మంచిదే. దేవునికి స్తోత్రం. ఏది చేసినా కూడా ఇక్కడే మనకు ప్రతిఫలం దేవుడు ఇచ్చేస్తాడు. తర్వాత మీరు ఒకవేళ అవకాశం ఉంటే 41వ కీర్తన మీరు చదువుకోండి. కనుక యేసు ప్రభువును ఆశ్రయించి యేసుక్రీస్తు ప్రభువును రక్షకునిగా అంగీకరించిన వారు ధన్యులు. తర్వాత ఏమంటున్నాడో తెలుసా? ఆ తర్వాత మన జీవితంలోనికి శ్రమ రాదు, బాధ రాదు, ఇబ్బంది రాదు, శోధన రాదు అని అనుకోవడానికి వీల్లేదు. ఆ 32వ కీర్తనలో తర్వాత ఏమంటున్నాడు? నేను మౌననై ఉండగా దినమంతయు చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించిన విధవారాత్రుల్ని చెయ్యి నా మీద బరువుగా ఉండెను. నా సారము వేసవి కాలమున ఎండినట్టు అయ్యను. శ్రమకు అలసిపోయినటువంటి శరీరంగా అయిపోయింది. చాలా క్షీణించినటువంటి బలహీనుడిగా అయిపోయినటువంటి పరిస్థితుల్లో ప్రియులారా దీని కారణాన్ని గ్రహించాడు దావీదు. ఏమంటాడంటే 5వ వచనంలో నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమాలు ఒప్పుకొందును అనుకొంటిని. నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. పాపాన్ని తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదు. పాపం అనేది చెట్టుకు చీడ ఎలాంటిదో పాపం అనేది మనిషి జీవితానికి అలాంటిది. ఆ పాపమును కడిగేసుకోవాలి, ఒప్పుకోవాలి, కప్పుకోకూడదు. ఒప్పుకున్నాను అంటున్నాడు. అందుకే ఒప్పుకోవడం అనేది వర్ధిల్లడానికి కారణం. దేవునికి స్తోత్రం. విడిచిపెట్టాలి. ప్రియులారా ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు కనికరం పొందుతాడు. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకొంటిని, నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. ఒప్పుకున్నప్పుడు, పశ్చాత్తాపడినప్పుడు, కన్నీళ్లతో దేవుని వేడుకున్నప్పుడు ఆయన మన పాపములను గురించి ఒక మాట చెప్పాడు. నేను వాటిని సముద్ర అగాధములో పడేస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడ పడేస్తాడు? సముద్రపు అగాధములో పడేస్తాడట. అది ఎక్కడుందండి అంటే మీకా గ్రంథము 7వ అధ్యాయము చివరి వచనాల్లో మనం ఆ మాటను చూడొచ్చు. మీకా గ్రంథము 7వ అధ్యాయము మీకా గ్రంథము 19వ వచనం. ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణచివేయును, వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేతువు. హల్లెలూయా. పాపములను ఆయన సముద్రపు అగాధములో పడేస్తాడు. అంటే ఇంక ఎన్నడూ కూడా ఆయన జ్ఞాపకం చేసుకోడు. అర్థమవుతుందా? ఈరోజు మనం ఆలోచన చేస్తే తర్వాత ఏమంటాడంటే 6వ వచనంలో నీ దర్శన కాలమందు భక్తి గలవారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు, విస్తార జలప్రవాహములు పొర్లి వచ్చినను నిశ్చయముగా అవి వారి మీదికి రావు. అర్థమవుతుందా? ఈరోజు ఆలోచించుకుంటే ఒప్పుకున్నటువంటి తర్వాత, దిద్దుకున్నటువంటి తర్వాత, సరిచేసుకున్నటువంటి తర్వాత నీ జీవితంలో ఒక దర్శన కాలం అనేది దేవుడు ఇస్తాడు నీకు. నీ దర్శన కాలమందు అనేది 5వ వచనము అనుభవం తర్వాత 6వ వచనంలో కలిగేటువంటి అనుభవం ఏంటంటే దర్శనము.
దేవుని యొక్క ప్రత్యక్షత మనకు దొరుకుతుంది. కనుక ప్రియులారా, మోషే ఆ మండుచున్నటువంటి పొదను చూసి అది కాలిపోవట్లేదేంటి అని చెప్పి ఆ పొదను సమీపిస్తున్నప్పుడు నిర్గమకాండం 3వ అధ్యాయంలో దేవుడు అంటాడు 5వ వచనంలో, మోషే మోషే నీవు మోషే మోషే అని పిలిచాడు, చిత్తం ప్రభువా అని చెప్పి దగ్గరకు వస్తున్నాడు. దగ్గరకు వస్తుంటే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీవు దగ్గరకు రావద్దు అన్నాడు. దగ్గరకు రావాలా రావద్దా? రావద్దు. ఎందుకంటే నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, ఈ స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక విడిచిపెట్టాల్సినవి విడిచిపెట్టాలి. అప్పుడు కానీ దేవుని సన్నిధికి ప్రత్యక్షతకు మనము ప్రియులారా నోచుకోలేము. ఈరోజు ఆలోచన చేసుకుంటే మోషే దేవుడు చెప్పినట్టుగా చెప్పులు విడిచిపెట్టాడు, దేవుని యొక్క ఆ సన్నిధిని సమీపించాడు. ఈ రోజున చూడండి, మన మందిరంలోకి వచ్చేటప్పుడు అక్కడ చెప్పులు విడిచి లోపలికి వచ్చాం. ఎవరైనా ఒకవేళ పిల్లలు తెలియక గబగబా చెప్పులు వేసుకొని వచ్చారు అనుకోండి, ఇక్కడ ఉన్న వాళ్ళు మనం ఏం చేస్తాం? అరే అరే చెప్పులు వేసుకొని వచ్చాడు అంటాం. వాడికి తెలియదు, కానీ మనకు తెలుసు ఈ స్థలము ఎటువంటిది, ఇది పరిశుద్ధ ప్రదేశం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక ఆత్మీయ క్రమశిక్షణ అనేది మనకు ఉండాలి. మనం మాట్లాడడం విషయంలో కానీ వచ్చేటప్పుడు కూడా మన ప్రవర్తన చూసుకోవాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మన కాన్సన్ట్రేషన్ దేవుని మాటల మీద, దేవుని పాటల మీద, దేవుని వాక్యం మీద ఉండేలాగా చూసుకోవాలి. కానీ అటు ఇటు చూడటం కానీ, సెల్ చూడటం కానీ, లేకపోతే ఫోన్లో మాట్లాడటం కానీ, ఒకవేళ అత్యవసరమైనటువంటి కాల్స్ ఏవైనా వస్తే తర్వాత మాట్లాడుకోవాలి, లేదంటే కిందకి వెళ్ళిపోయి మాట్లాడుకోవాలి. ఇక్కడ మాట్లాడినా వినబడుతుంది ఇక్కడ ఉన్న వాళ్ళకి. కనుక ఈ ప్రదేశాన్ని పరిశుద్ధమైన ప్రదేశంగా ఎంచుకొని దేవుని బిడ్డలారా చాలా క్రమశిక్షణ కలిగిన వాళ్ళగా ఉండాలి. పిల్లలు ఉన్నారనుకోండి, మీ దగ్గర కూర్చోబెట్టుకోవాలి వాళ్ళని. అలాంటి యొక్క క్రమశిక్షణ మనం వాళ్ళకి చెయ్యాలి. వాళ్ళకి తెలియదు, వాళ్ళు తిరగడానికే చూస్తూ ఉంటారు. కనుక ఆ విషయంలో కూడా మనం శ్రద్ధ కలిగి ఉండాలి. దర్శనకాలం మందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు అన్నాడు. ప్రియులారా, దేవుడు దర్శించేటువంటి టైము, ఏ సమయం అయితే దేవుడు మనం దర్శిస్తున్నాడు, భక్తి గల వారందరూ నిన్ను ఏం చేస్తారట? ప్రార్థన చేయుదురు అన్నాడు. అంటే ప్రార్థనా జీవితం అనేది భక్తి జీవితానికి కొలబద్ద. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? మనం ఫోన్ ఎంత టైం మాట్లాడుతున్నాం, లేకపోతే మనుషులకు ఎంత టైం ఇస్తున్నాము, దేవునికి ఎంత టైం ఇస్తున్నాము, దేవునికి ఎంత టైం ఇస్తున్నాము. ప్రార్థనా సమయం అంటే దేవునితో మనం మాట్లాడే సమయం. మనుషులతో మాట్లాడేటువంటి సమయం ఎక్కువ ఉంటుందా, లేకపోతే ప్రార్థించే సమయం ఎక్కువ ఉంటుందా అనేది ఆలోచన చేసుకుంటే మనందరం కూడా పరిశీలన చేసుకుంటే అర్థమవుతుంది. నువ్వు భక్తి గలదానవా, భక్తి గలవాడవా కాదా? భక్తి అంటే ఈ రోజున సిద్ధపాటు అయిపోయాం, వచ్చేసే మందిరంలోకి. మీ అందరికంటే ముందు నేనే వచ్చాను ఈరోజు. అర్థమవుతుందా? నాకంటే ముందు గౌరీ ఉన్నాడు, ఎలీషా. ఇక్కడ పరిచర్య చేయాలి కాబట్టి ఒకవేళ తను కూడా లేటుగా వచ్చినేమో. ఒకవేళ కొంతమంది ప్రియులారా ఈ చురుకుదనం నేర్చుకోవట్లే. 8 గంటల కల్లా ఇంచుమించుగా మేము సామలకోట పొలిమేరలో ఉన్నాం. ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక 5 నిమిషాలు అయిందేమో, అంతే. ఇంకెంత? ఎందుకు చెప్తున్నానంటే ఒక భక్తి జీవితానికి మనం ఇచ్చేటువంటి ప్రాధాన్యత ఎలాగుంది. సమయానికి మనం దేవుని సన్నిధిలో ఉండాలి. డ్యూటీ అనేటప్పటికీ మనం 5 గంటలకు 5:30కో లేకపోతే కనీసం అక్కడ ఒక అరగంట ముందే అక్కడ డ్యూటీకి గేటు దగ్గర ఉండాలక్కర్లేదా? ఉండాలి వద్దా? ఉండాలి. లేకపోతే ఏమవుతుంది? డ్యూటీకి ప్రియులారా మనం అనుమతించబడం లోపలికి. ఒక లేట్ అయితే ఇక్కడ మనకు అలాంటి సౌలభ్యం ఉంది కాబట్టి మనం లేటుగా వెళ్ళినా పర్లేదు, గేటు తీసే ఉంచుతారు అనుకుంటున్నాం. గేటు తీసి ఉండడం కాదు, వేసి ఉండడం కాదు. నేను టైంకి ఆ సమయం దేవుని సన్నిధిలో ఉండాలి. హల్లెలూయా. ఈరోజున ఆలోచన చేసుకున్నట్లయితే ప్రియులారా, నాకు అనిపించింది నేనే ప్రార్థన చేసి పాటలు మొదలెట్టేద్దామని మొదలుపెట్టాను. ముందు అంతలోకి శుభ తర్వాత ఈ రాణి ఎదురు వచ్చారు. కాసేపటికి మేఘన, ఒక్కొక్కళ్ళు అలాగా 1 by 1 వస్తూ ఉన్నారు. ఒక్కొక్కళ్ళు వచ్చేటప్పటికి 2-3 పాటలు అయిపోయినాయి. కనుక ఈరోజు ఆలోచన చేసుకుంటే జాన్లీ గారిలో ఒక లక్షణం నాకు నచ్చింది. ఏంటంటే ఒకవేళ లేట్ అయిందనుకోండి, పాస్టర్ గారు లేట్ అయ్యిందండి, నేను ఇప్పుడే బస్సు ఎక్కుతున్నానండి అని చెప్పి ఫోన్ చేస్తారు నాకు. ఎవ్వరు కూడా ప్రియులారా నిర్లక్ష్యంగా ఉండడానికి వీల్లేదు. అర్థమవుతుందా? నిర్లక్ష్యంగా ఉండడానికి. ఒకవేళ నేను లేట్ అవుతున్నాను అనుకోండి, ఏ ప్రసాద్ గారికో జాన్లీ గారికో లేకపోతే ఇంకొకరికో ఫోన్ చేసి మీరు ముందు ప్రారంభం చేయండి, పాటలు పాడుతూ ఉండండి. నా గురించి టైం అంతా నా గురించి వెయిట్ చేయకూడదు. దేవుని సన్నిధిని అనుభవించాలి మనం. హల్లెలూయా.
ఈరోజు ఆలోచన చేసుకుంటే ప్రియులారా, దర్శన కాలమందు భక్తి గలవారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు అనే మాట చూస్తే నాకు ఒక సంగతి అర్థమవుతూ ఉంది. రక్షించబడిన వ్యక్తికి ప్రార్థనా జీవితమే ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యం. దేవునికి స్తోత్రం. నువ్వు చెప్పే మాటలు, పాడే పాటలు, తర్వాత నీ యొక్క జీవితం గురించి తర్వాత సంగతి. ప్రార్థనా జీవితమే మొట్టమొదటి సాక్ష్యం. సౌలును అకస్మాత్తుగా ఆకాశం నుంచి గొప్ప వెలుగు చేత దేవుడు దర్శించిన తర్వాత, తను బయలుపరుచుకున్న తర్వాత అతడు చేసిన మొట్టమొదటి పని ఏంటంటే, ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు అని రాయబడి ఉంది. హల్లెలూయా. ఇదిగో అతడు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. 3 రోజుల నుంచి అన్నపానాలు కూడా పుచ్చుకోకుండా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఎంత ఘోరమైన పాపం చేశాను నేను, ఎంత దుర్మార్గుడు నేను, ఎంత హానికరుడు నేను, ఎంత హింసకుడు నేను, అసలు దేవుడు నాలాంటి వాడిని దర్శించడానికి నేను ఎందుకు సరిపోతాను, నేను తగనివాడను అని చెప్పి తలంచుకుంటూ ప్రియులారా ఏడుస్తున్నాడు. అతని గురించి దేవుడు చెప్పినటువంటి మొట్టమొదటి మాట, అననీయతో ఆయన చెప్తున్నటువంటి మాటను మీరు చూస్తే ప్రియులారా, అక్కడ రాయబడుతున్న మాట అపోస్తుల కార్యాలు 9:11 చూసినట్లయితే, అందుకు ప్రభువు నీవు లేచి తిన్నని దనబడిన వీధికి వెళ్ళి యోధా అనువాని ఇంట తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. ఇదిగో అతడు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేయుచున్నాడు. 14వ వచనం చూడండి. ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయువారినందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారము పొంది ఉన్నాడని ఉత్తరమిచ్చెను. హల్లెలూయా. ఈరోజు చూడండి, ప్రార్థన చేసే వారిని బంధించి హింసించి చేయకుండా చేయడానికి, ఆటంకపరచడానికి, లేకపోతే జైల్లో పెట్టడానికి, లేకపోతే అక్రమమైన కేసులు పెట్టి లోపల వేయడానికి ప్రియులారా ఆసక్తి కలిగి ఒక ముఠాను కలిగి ఉన్నటువంటి ఈ సౌలు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. మన ఆత్మీయ జీవితంలో ప్రాముఖ్యమైనటువంటిది ప్రార్థన. ప్రార్థన అనేది చేయించుకోవడం అనేది సెకండరీ ప్రియులారా. ప్రార్థన చేయటం అనేది ఫస్ట్ నీ జీవితంలో ఉండాల్సింది. ఈరోజు మనము ఆలోచన చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? ప్రార్థన చేయుట. మేము ఏదైనా ఒక గంట మీతో కలిసి కాన్ఫరెన్స్ చేసాము అని అంటే దాని వెనకాల ఒకే ఉద్దేశం ఏంటంటే మీ ప్రార్థనా జీవితాన్ని బలపరచడం కోసం, అంతే. అంతేగాని ఇంకా రోజు తోపుడు బండిలాగా తొయ్యటం కాదు. మీరే ఏం చెయ్యాలంటే మూవ్ అవుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం. ఏమండి, రోజు తోసే బండితోటి ఎంత ఇబ్బందో తెలుసా? ఇంతకుముందు నాకు ఒక కారు ఉండేది, అది సరిగా స్టార్ట్ అయ్యేది కాదు. దాని వెనకాల ఉండి ఏం చేయాల్సి వచ్చేది? తొయ్యాల్సి వచ్చేది. ఇక్కడ ఆపేమనుకోండి ఇంకంతే సంగతి, అది అలాగ ఆగిపోద్ది. మళ్ళీ తిరిగి ఆరాధన అయిపోయి గబగబా ఎక్కేద్దాం ఇప్పుడు ఈ కారులాగంటే కుదరదు కదా. ఏం చేయాలి? బొబ్బుజ్జి స్వామి మీకు కొంచెం వెనకాల తొయ్యండి, నేనేమో అది పట్టుకుంటాను, లేకపోతే నువ్వు ఎక్కి బాబు బుజ్జి నేను వెనకాల తోస్తానని చెప్పి తొయ్యాలి కంపల్సరీ. తొయ్యకపోతే అవ్వదు. అర్థమవుతుందా? అంటే సెల్ఫ్ స్టార్ట్ అది పనిచేయట్లేదు అనమాట. సెల్ఫ్ పనిచేస్తే ఏమవుతుంది? ఇలాగ అనగానే వెంటనే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు కొన్ని బళ్ళు వచ్చినాయి కదా, వాటికి ఇంతకుముందు అయితే కిక్కు కొట్టుకునే బళ్ళే కొడితే కానీ అయ్యేవి కాదు. ఇప్పుడు అలా కాదు కదా, జస్ట్ అలా స్విచ్ పట్టుకుంటే, క్లచ్ పట్టుకుంటే ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతుంది. అర్థమవుతుందా? అది అవ్వలేదు అని అంటే చాలా ఇబ్బంది. ఎన్నిసార్లు అయినా కూడా ప్రార్థన కోసం కలుపుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే 2 ఉన్నారండి, 3 ఉన్నారండి, అయితే మీరు 3 చేసుకోండి అనే పరిస్థితి వచ్చేసింది ఈరోజు. ఒకప్పుడు కనీసం ఒక 6 డజన్ మంది అయినా ఉండి ప్రార్థన చేసిన పరిస్థితి. ఎవరి కోసం ఇది? ఎవరి కోసం అంటే నాకు నేను చేసుకోలేనా? చేసుకునే వాళ్ళకి వాళ్ళు చేసుకోలేరా? ఎవరినొకరిని ఏం చేయాలంటే పురుకొల్పడం కోసం. దేవునికి స్తోత్రం కలుగునుగా. సౌలును దేవుడు దర్శించినప్పుడు అతడు చేస్తున్న మొట్టమొదటి పని ఏంటంటే, ఇదిగో అతడు ప్రార్థన చేస్తున్నాడు. బైబిల్ చదవడానికి ఒకవేళ గ్రంథ రూపంలో ఉన్నటువంటి బైబిల్ ఇంకా అప్పటికి ఒకవేళ తోలు చుట్టలలో ఉన్నది తప్ప ప్రియులారా ఇలా ప్రింటెడ్గా మ్యాటర్ లేదు. కానీ అయినప్పటికీ కూడా ఆ తోలు చుట్టలను తెరుచుకొని చదువుకున్నటువంటి అనుభవాలు వాళ్ళకు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమందు ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు సమాజ మందిరంలోకి వెళ్తే ఆయనకు ఒక గ్రంథపు చుట్ట ఇవ్వబడిందని ఉంది కదా, ఉందా లేదా? ఉంది. లూకా సువార్త 4వ అధ్యాయంలో మనం చూస్తే, లూకా సువార్త 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 17వ వచనం చూడండి.
ప్రవక్త అయిన యెషయా గ్రంథమైన చేతికి ఇయ్యబడును. ఆయన గ్రంథం విప్పగా ప్రభువాత్మ నా మీద ఉన్నది, పేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరం ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను. ఆయన గ్రంథము చుట్టి, అంటే ఆ దినాల్లో గ్రంథపు చుట్టలు ఉన్నాయి, గ్రంథం ఏం చేశాడు ఆయన చుట్టి పరిచారకునికి ఇచ్చి కూర్చుండెను అని రాయబడతా ఉంది. కనుక ప్రియులారా, ఒకవేళ చదవడానికైనా కూడా కన్ను చూపు లేకుండా అయిపోయింది సౌలుకి. 3 రోజులు చూపు లేకుండా అయిపోయింది. అవునండి, తడుమలాడుతూ మొదలుపెట్టాడు కదా. ఆ 9వ వచనంలో చూస్తే అతడు 3 దినములు చూపు లేక అన్నపానములేమియు పుచ్చుకొనక ఉండెను అని రాయబడతా ఉంది అపోస్తల కార్యాలు 9వ అధ్యాయంలో. రక్షణ పొందినటువంటి వ్యక్తిగా ప్రియులారా, ప్రార్థనా జీవితం అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే. ఏళ్ళు గడిచిపోతున్నా కూడా ఇంకా ప్రార్థనా జీవితం అభ్యాసం చేయలేదంటే అసలు మనం తోపుడు బండిలాగా ఉన్నామని అర్థం. ఏంటంటే ఎవరో ఒకళ్ళు తోస్తేనే ముందుకెళ్తాం మనం. ప్రార్థన చేయమంటే సిగ్గుపడిపోవడం గారు, ప్రార్థన చేయమంటే అభ్యంతరపడే కార్యమే అంటే అదేమన్నా అభ్యంతరపడిదా? నువ్వు ఏదన్నా చేయకూడదు చేయమంటే అభ్యంతరపడాలి. బాబోయ్, నేను ప్రభువుని నమ్ముకున్నా, నేను చేయకూడదు. కానీ ప్రభువుని నమ్ముకున్న తర్వాత చేయవలసిన ప్రాముఖ్యమైనది ఇది. హల్లెలూయా. నా భార్య చేస్తండి, నాకు రాదండి, ఇలాంటి అన్నీ కూడా ప్రియులారా డొంక తిరుగుడు మార్గాలే తప్ప. ఏమండి, చదవాలనుకున్నటువంటి వాడు ఎలాగైనా చదువుకుంటాడు, దేవునికి స్తోత్రం. పని చెయ్యాలనుకున్నవాడు ఎలాగైనా పని వెతుక్కుంటాడు. అర్థమవుతుందా? ఎలాగైనా పనిని వెతుక్కుంటాడు, సమయాన్ని వెతుక్కుంటాడు ఖచ్చితంగా. ఈ రోజున ఆలోచన చేస్తే ముందు మన లోపల ఆసక్తి లేకపోవడమే దానికి కారణం తప్ప మరొక కారణం ఏమీ లేదు. ఈ రోజున ఆలోచించుకుంటే ఆసక్తి విషయమై మాంజులమైపోకూడదు ప్రియులారా. ఆత్మలో తీవ్రత కలిగిన వారమై ఆయనను సేవించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఆలోచించుకోండి, ప్రార్థన గురించి ఎన్ని పాటలు ఉన్నాయో ఒక్కొక్కసారి ఆ పాటలు చదువుకోండి, పాడుకోండి. ప్రార్థన గురించి, ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన యేసుని సందర్శన, ఎన్ని పాటలు ఉన్నాయో చెప్పడానికే. అండి, ప్రార్థన నేర్చుకోవాల్సింది, ప్రార్థన అలవర్చుకోవాల్సింది. ప్రభువు ప్రార్థించారు, అపోస్తలులు ప్రార్థన చేశారు. ఈ రోజుకి కూడా సంఘము ప్రార్థనను బట్టే భూమి మీద ఎన్ని పరిస్థితులు ఎదురైనా కూడా భూమి మీద ఇంకా సంఘం అనేది నిలబడి ఉండడానికి కారణం ఏంటంటే ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. బిల్లీ గ్రాహం గారిని ఎవరో అడిగారట, ఏమనంటే మీ సేవ అభివృద్ధి పొందడానికి, ఇంతగా విస్తరించడానికి, మీరు ఇలాగా బలంగా ఉండడానికి కారణం ఏంటండి అని అంటే 3 కారణాలు చెప్పాడు ఆయన. 3 కారణాల్లో ఫస్ట్ ప్రార్థన, రెండవది ప్రార్థన, మూడవది ప్రార్థన అన్నాడు. అర్థమవుతుందా? ప్రార్థనే కారణం. ప్రార్థన లేకుండా అభివృద్ధి రాదు, ప్రార్థన లేకుండా విస్తరణ రాదు, ప్రార్థన లేకుండా ఎదుగుదల రాదు, ప్రార్థన లేకుండా బలము కలగదు. ప్రియులారా, ఈరోజు ఆలోచించ దర్శన కాలము భక్తి గలవారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు అన్నాడు. హల్లెలూయా. ఈరోజున ఆలోచించండి, భక్తి గలవారందరూ ప్రార్థన చేయుదురు అంటే భక్తి లేని వారు ప్రార్థన చేయరు అనేదాని అర్థం. భక్తి కలిగిన వారు ఏం చేస్తారంటే ప్రార్థన వెతుక్కుంటారు, ప్రార్థన నేర్చుకుంటారు, ప్రార్థన చేసేవారితో కలుస్తారు, ప్రార్థన చేయటానికి ఆసక్తి కలిగి ఉంటారు. అదేంటండి ప్రార్థన జరగలేదండి, ప్రార్థన కోసం ఫోన్ రాలేదేంటి, లేకపోతే ప్రార్థన కోసం మరి వేరే వేరే రకాలుగా ప్రియులరా ఆలోచన చేసుకునే పరిస్థితులు ఉండవు. ప్రార్థన గురించిన ఆసక్తి నీలో లేదు అని అంటే ఖచ్చితంగా నీవు ఎక్కడో లోకంతో రాజీ పడిపోయావు అన్నమాట. ఇంకొక మాట కూడా అంటాడు ఒక దైవజనుడు, ఒక భక్తుడు ఏమంటాడంటే ప్రార్థన చేసేవాడు పాపం చేయలేడు, పాపం చేసేవాడు ప్రార్థన చేయలేడు అంటాడు. అర్థమవుతుందా? ఒకడు ప్రార్థన చేయలేకపోతున్నాడంటే ఈ రెండిట్లో ఏదో కారణం అన్నమాట. ప్రార్థన చేసేవాడైతే పాపము చేయలేడు, దేవునికి స్తోత్రం. అతని హృదయాన్ని దేవుడు పరిశుద్ధపరుస్తాడు, అతని మనస్సును దేవుడు పరిశుద్ధపరుస్తాడు, అతని మాటలను దేవుడు పరిశుద్ధపరుస్తాడు, అతనిలో ఒక దైవ భయం అనేది కలిగిన వాడుగా ఉంటాడు. ప్రార్థన జీవితం కలిగిన వాడు యోసేపు వలే దేవునికి విరోధంగా ఈ దుష్కార్యం చేసి నేను పాపం ఎలా కట్టుకుందును, ఎవరో లేరంటున్నారు కానీ దేవుడు చూస్తున్నాడు కదా, దేవుడు ఉన్నాడు కదా. యెహోవా యోసేపుకు ఎలా ఉన్నాడు? తోడై ఉండెను అనే మాట యోసేపు గురించే రాయబడి ఉంది. అతని అన్నల గురించి ఒక్క మాట కూడా లేదు అలాగా. అర్థమవుతుందా?
38వ అధ్యాయంలో చూస్తే యోధా గురించి ఉంటుంది. ఆ యోధాకు దేవుడు తోడై ఉండినను ఆ మాట ఎక్కడ లేదు అసలు. కానీ రూబేను గురించి లేదు, షిమియోను గురించి లేదు, లేవి గురించి లేదు, ప్రియులారా యోధా గురించి లేదు, ఇస్సాకారు, జెబూలూను, నఫ్తాలి, గాదు ఉన్నటువంటి ఈ యొక్క ఎవ్వరి గురించి లేనటువంటి మాట ఒక ఆదికాండం 39వ అధ్యాయంలోనికి వచ్చిన తర్వాత ఇంటి నుండి గెంటి వేయబడి లేకపోతే చంపేశాము అనేటువంటి యొక్క ఆలోచన అతని యొక్క తండ్రికి చనిపోయాడు, ఇదిగో మృగము తినేసింది, ఇదిగో ఒకవేళ ఈ అంగీ కనబడింది మాకు అని చెప్పి నాటకం ఆడినటువంటి ఆ నాటకదారులకు దేవుడు తోడుగా లేడు. దేవుని బిడ్డలారా, ఎవరికి తోడుగా ఉన్నాడు? యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు. అందుకనే యోసేపు అన్నాడు, దేవునికి విరోధంగా ఈ ఘోరమైన దుష్కార్యం చేసి నేను ఎలాగూ పాపమును కట్టుకుందును అన్నాడు. ఒక ప్రార్థనాపరుడు భయపడేది దేవునికే. దేవునికి స్తోత్రం. ప్రార్థనాపరుడు దేవునికి ప్రియులారా ప్రియమైనటువంటి వాడుగా ఉంటాడు. ప్రార్థనాపరుడు అని అంటే దేవునికి ఇష్టమైన వాడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. దేవునికి ఇష్టము కాని వాటి నుంచి దూరం అయిపోతూ ఉంటాడు. ఇష్టము కానటువంటి స్థలాల నుంచి దూరం అయిపోతాడు, వ్యక్తుల నుంచి దూరం అయిపోతాడు. అలాంటి వాడే ప్రార్థనాపరుడు. అంటే అందరితోనూ కలిసిపోయి ఏ పడితే అవన్నీ చేసేసి ఆ తర్వాత ప్రార్థన కూడా చేసేసి, అర్థమవుతుందా? ప్రార్థన చేసేయచ్చు పెదవులతోటి, అలాగని ప్రార్థనను విమర్శించట్లే నేను. మీకు అర్థమవుతుందా? భక్తి గల వారందరూ ప్రార్థన చేయదురంటే భక్తి లేని వాళ్ళు ప్రార్థన చేయరని కాదు, అది దేవునికి ఇంపుగా ఉండదు. అందుకని ఏమన్నాడు సామెతల గ్రంథంలో 15వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఏమంటాడు? సామెతల గ్రంథంలో మనము గమనించాలి ప్రియులారా, 8వ వచనం అనుకుంటా, 15వ అధ్యాయము 8వ వచనం. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము అన్నాడు. హల్లెలూయా. ఈ రోజున ఆలోచన చేసుకుందాం ప్రియులారా. ఇబ్బంది కలిగినప్పుడు, వేదన కలిగినప్పుడు, పరిస్థితులు ప్రతికూలమైనప్పుడు నీవు నేను ప్రార్థించటం, అనుదినము ప్రార్థన చేయటం క్రైస్తవ జీవితం యొక్క ధర్మం. దేవునికి స్తోత్రం. అర్థమైందా? నీ డ్యూటీ అది. ఎవరో చెప్తే కాదు, ఎవరో చేయటం కాదు, నీ గురించి నువ్వే చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఈ రోజున ఒకవేళ ఇప్పుడు బుజ్జి ఉన్నాడు, రేషన్ ఇస్తున్నాడు, రేషన్ ఇచ్చేటప్పుడు తన తంబు వేస్తేనే కానీ ముందు ఓపెన్ అవ్వదు కదా, అవుద్దా? ఎందుకు? ఎవరు పడితే వాళ్ళు దాన్ని అలా చేయడానికి వీలు లేకుండా అలాంటి ఒక నిబంధన పెట్టారు. అలాగే కాలేజీలోనైనా ఎక్కడైనా కూడా స్టాఫ్ వెళ్ళగానే ఏం చేయాలి? తంబు వేయాలి. తంబు వేసినప్పుడు ఏమవుతుందంటే పలానా వ్యక్తి పలానా టైంకి అటెండ్ అయ్యాడు, అర్థమవుతుందా? అక్కడ తంబు వేయాలి. ఫ్యాక్టరీల్లో కూడా, ప్రతి చోట కూడా ఇది. ఒకవేళ ఈ రేషన్ ఇంకొకరు తీసుకోవడానికి వీల్లేదు, ఆ తీసుకునే వ్యక్తి కూడా ఏం చేయాలి? కార్డు ఉంటే ఎవరా? కార్డు ఉంది కదా, ఇచ్చేయచ్చు కదా. ఆ వ్యక్తి కూడా మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ తంబయ్యాలి. అర్థమవుతుంది? కాబట్టి ఇది వ్యక్తిగతమైంది. నీ మట్టుకు నువ్వే దేవుని ఆశ్రయించాలి. అంతేగాని ప్రియులారా, ఏదో ఈ లోకరీతిగా మనకు ఏదో కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు, ఇరుకులు ఉండొచ్చు. ఒకవేళ ఈ విషయంలో కానీ వెనకబాటుతనంగా ఉన్నట్లయితే దీన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అకౌంట్లో డబ్బులు మనయైనా కూడా అప్పుడు ఎప్పుడో పెట్టిన సంతకం ఉండదు, చూసారా? ఇప్పుడు పెట్టిన సంతకాన్ని టాలీ చేసుకుంటాడు. సరే, ఒకవేళ ఆ వ్యక్తి లేడనుకోండి, డబ్బులు ఇస్తారా? ఇవ్వరు. ఎందుకంటే డబ్బులు తీసుకునేటువంటి వ్యక్తి మాత్రమే అక్కడ రావాల్సిన అవసరం ఉంది. ఈ రీతిగా మనకి ఇవన్నీ కరెక్ట్గా తెలుసు. మరి దేవుని యొద్దకు వచ్చేటప్పటికి రక్షణ గురించి కానీ, ప్రార్థన జీవితం గురించి కానీ, దేవుని యందు ఉన్నటువంటి భయభక్తుల గురించి కానీ మనం ఎందుకు తీసుకోలేకపోతున్నాం అనేటువంటిది ఏంటంటే పట్టింపు లేదు ఈరోజు. అర్థమైందా? పట్టింపు లేదు. షుగర్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారనుకోండి, పలానా తినకూడదు అని చెప్పి, అబ్బాయి నాకు అలాంటి పట్టింపు ఏమి ఉండదండి. ఏటి పట్టింపు లేకపోతే వెళ్ళిపోతావు త్వరగా. ఏమండి? పట్టింపు ఉండదటి. నీకు వచ్చింది బలహీనత, ఏమండి? నువ్వేం చెయ్యాలి? దానికి తగినట్టుగా జాగ్రత్త తీసుకోవాలి. అడపా ఎప్పుడైనా ఒక్కొక్కసారి కొంచెం అటు ఇటుగా వెళ్ళిపోతాం, తినేస్తూ ఉంటారు. కానీ ఒక మాట ఆలోచన చేస్తే పట్టింపు అనేది ఉండాలి ఖచ్చితంగా. ప్రార్థన గురించి పట్టింపు ఉండాలి, ఆరాధన గురించి పట్టింపు ఉండాలి, సంఘమును గురించి పట్టింపు ఉండాలి. నేను ఎక్కడికి వెళ్ళినా ఆరాధనే అని అనుకునేటువంటి ఆలోచన విధానం కరెక్ట్ మాత్రం కాదు. కొన్ని సందర్భాల్లో ఇబ్బంది ఏర్పడినప్పుడు, ఏదైనా దూర ప్రదేశం వెళ్ళినప్పుడు అప్పుడు తప్పకపోవచ్చు. కానీ మెట్టుకు ప్రియులారా, ప్రతి ఆదివారమున ప్రతి విశ్వాసీ సంఘములోనే ప్రభువును ఆరాధించుకోగలిగేలాగా జాగ్రత్త పడాల్సిందే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 4 ఉన్నా 100 మంది ఉన్నా కూడా నాకు ఒకటే, దేవునికి స్తోత్రం. అర్థమైందా? ఎందుకంటే నా డ్యూటీ నేను చేస్తాను.
దేవుని సన్నిధిని చాలా గౌరవంగా మనం చూడాలండి. ఇద్దరు ముగ్గురు కూడుకుంటే వారి మధ్య నేను ఉంటానని చెప్పినటువంటి ఆయన యొక్క మాట, ఆయన ఎక్కడున్నాడు అని అంటే ఆయన నామంలో ఇద్దరు ముగ్గురు కూడుకుంటే వాళ్ళ మధ్యలో ఉంటాడట. అంటే ఇద్దరే కదా వచ్చారు అని ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, కానీ ఆయన అనుకోడు. దేవునికి స్తోత్రం. ఇద్దరుంటే మూడో వాడుగా ఉంటాడు, ముగ్గురుంటే నాలుగో వాడుగా ఉంటాడు. షడ్రకు మేషక అబేద్నెగోలు ముగ్గురిని అగ్నిగుండంలో వేస్తే ఎంతమంది కనపడుతున్నారు? నలుగురు కనపడుతున్నారు. దేవునికి స్తోత్రం. మనం ఏమనుకుంటాం తెలుసా? శోధనలో, ఇరుకులో, ఇబ్బందిలో, శ్రమలో ఉన్నప్పుడు, నలిగిపోతున్నప్పుడు నేను ఒంటరిని అయిపోయాను, ఒంటరిదాన్ని అయిపోయాను. నో 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 అర్థమవుతుందా? నీతో ప్రభు ఎప్పుడూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఉంటాడు. ఆయన ఉన్నటువంటి చోటు ఎప్పుడూ మనకు క్షేమమే. ఆయన ఉంటే ఎక్కడైనా కూడా మనం క్షేమంగానే ఉంటాం. హల్లెలూయా. ఈ రోజున ఆలోచన చేసుకుందాం. దర్శనకాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు అన్న తర్వాత అక్కడ ఏమంటున్నాడు? ఒకవేళ విస్తార జల ప్రవాహములు పొర్లి వచ్చినా కూడా నిశ్చయముగా అవి వారి మీదకి రావు. దేవునికి స్తోత్రం. అంటే నిశ్చయముగా వారి మీదకి ఆ జల ప్రవాహములు రావు. ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రములోనికి ప్రియులారా వెళ్ళినప్పుడు ఆ జల ప్రవాహాలు గోడ వలె నిలబెట్టేశాడు, కానీ దేవుడు వాళ్ళకి ఇంత నీటి చుక్క కూడా అంటలేదు. దేవునికి స్తోత్రం. 6 నెలలు అంటే ఏంటి? కొంచెం చెమ్మ కూడా లేదని కదా దాని అర్థం. ఒకవేళ ఇలాగంటే ఈ గోడ ఎంత స్పష్టంగా మనం ఇలా గోడ కనబడుతుందో, నీటిని దేవుడు గోడ వలె నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. ఎంత అద్భుతం అండి. అవి నీ మీదకి రావు అన్నాడు. ఎలాగవుతుంది? అప్పుడు జరిగింది కాబట్టి ఇప్పుడు కూడా అలా చేయగలడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున ఆలోచించుకుందాం. నీ మీదకి రావు అని అన్నాడు. రావంటే రావంతే. ఆయన సెలవుతో ఇసుకను సరిహద్దుగా నియమించి ఆ సముద్రపు జలరాశులను ఏమన్నాడో తెలుసా? దీనిని దాటి రావద్దన్నాడు. దేవునికి స్తోత్రం. మీరు ఒక్కోసారి వస్తుంది కదండి అని అంటే ఆయన సెలవిస్తే వస్తుంది. ఆయన కానీ సెలవిస్తే వీళ్ళు ఊరికే పెట్టలేకపోతున్నారు, నువ్వు ఒక్కసారి చూపు చూడు అన్నాడు అనుకో, ఒక సునామీ వచ్చి మొత్తం ముంచేస్తుంది. అంతే అంతే జరుగుతుంది అండి. తుఫాను వచ్చిందంటాం, అల్పపీడనం వచ్చిందంటాం, వాయుగుండం అంటాం. అది బలపడింది, తుఫానుగా మారింది. తుఫాను మళ్ళీ తీవ్ర తుఫానుగా మారింది. ఎక్కడి నుంచి మార్పులు? ఇవన్నీ దేవుడే కలగచేసేవి. ఆయన ఆజ్ఞను నెరవేర్చే తుఫాను అని అంటాడు 149వ కీర్తనలో. దేవుని స్తుతించుడి అని చెప్తూ 147వ కీర్తన మొదటి వచనము నుంచి ప్రారంభించి ఆయన ఆజ్ఞ నెరవేర్చే తుఫాను, అగ్ని, ఆవిరి కూడా అని అంటారు. తర్వాత ఆయన ఆజ్ఞను నెరవేర్చే తుఫాను అని అన్నాడు. హల్లెలూయా. ఈరోజున ఆలోచన చేసుకుందాము. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా ఆలోచన చేయండి. 7వ వచనంలో చూస్తే, నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు అని అంటున్నాడు. విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదవు అని అంటున్నాడు. నా దాగుచోటు నీవే. దేవుడే మన దాగుచోటు. మనం ఎక్కడ దాక్కున్నా సురక్షితంగా ఉండలేం. ప్రియులారా, సామెతల గ్రంథములో కూడా దీన్ని స్థిరపరుస్తూ సామెతల గ్రంథకర్త కూడా అంటాడు, ప్రియులారా, యెహోవా నామం బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి 18వ అధ్యాయం 10వ వచనం, నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా ఉండును అనే మాట. కనుక ఇంకా చాలా చోట్ల ఈ మాట ఉంటుంది. దేవుడు ఆ బండ దాటి వెళుతున్నప్పుడు తన చేతితో కప్పాడు మోషేను. దేవునికి స్తోత్రం. మోషేను నిర్గమాకాండం 33వ అధ్యాయంలో, బండ సందులో నుంచి నేను దాటిపోతాను, నా చేతిని నీ మీద ఉంచేదని అన్నాడు. లేకపోతే తట్టుకోలేడు ఆ మహిమను మోషే, లేకపోతే చూడలేడు. నా వెనుక భాగాన్ని మాత్రమే నువ్వు చూస్తావు అన్నాడు. ప్రియులారా, కనుక అది మనం గమనించుకోవాల్సినటువంటి విషయం. మన దాగు చోటు ఆయనే. విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదవు. తర్వాత ఏమంటున్నాడు తెలుసా? 8వ వచనంలో, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. హల్లెలూయా. నీకు ఉపదేశము చేసేదను. మనకు ఉపదేశం చేసేవాడు ఆయన. ప్రతి ఉదయమున కూడా ఆయన ఉపదేశం కోసం ఆయన సన్నిధిలో కూర్చోవడం నేర్చుకోవాలి మనం. ప్రతిరోజు కూడా. ఆదివారం ఒకటే ఉపదేశం చేస్తాడా? ప్రతిరోజు కూడా మనకైనా ఉపదేశం చేసేటువంటి ఉపదేశకుడుగా ఉన్నాడు ఆయన. అందుకనే చివరి గ్రంథమైన ప్రకటన గ్రంథములో 7 సంఘాలకు రాస్తూ ప్రతి సంఘానికి చివర ఆ పత్రికను ఎలా ముగించాడు అనంటే, ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అన్నాడు.
చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక వినుగాక. ఏమండి? తర్వాత మీరు 2వ అధ్యాయం 7వ వచనంలో ఉందా మాట. మీరు చూసినట్లయితే 11వ వచనంలో ఉందా మాట. తర్వాత 13వ వచనంలో ఉంది. 13 కాదు, 13 3వ అధ్యాయం కాదు, 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 17వ వచనంలో ఉంది. తర్వాత 29లో ఉంది. ఇలా మీరు చూడండి ఎన్నిసార్లు ఉందా మాట. ప్రతి సంఘానికి రాసిన మాట ఏంటో తెలుసా? చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఏ చెవి ఉండాలి మనకి అనంటే, సంఘములతో పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు. కానీ ఆ మాట ఎవరు వింటారు? ఎవరు వింటారు? చెవి గలవాడు వినుగాక. అంటే ఆ చెవి మనకుందా? తప్పకుండా ఆయన మాటలు మనకు వినబడతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మందంగా ఉన్నాయా? చెవులు వినుటకు మందంగా ఉండకుండా చూసుకోవాలి. ప్రియులరా, మన చెవులు ఎప్పుడు ఆయన మాట్లాడినా కూడా రిసీవ్ చేసుకునేలాగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎలా ఉండాలి? రిసీవ్ చేసుకునేలాగా ఉండాలి. ఏమంటే దానికి మనము అంగీకరించేలాగా, లేకపోతే స్వీకరించేలాగా మనం ఉండాలి. అర్థం చేసుకోగలిగేలాగా మనం ఉండాలి. ఆలోచన చెయ్యండి. నీకు ఉపదేశము చేసేదను. ఎవరికి ఉపదేశం చేస్తాడు? ఆయన రక్షించబడిన వారికి ఉపదేశం చేస్తాడు. అర్థమవుతుందా? ఉపదేశం చేసే దేవుడు నీకు నాకు దొరికాడు. ఆయనకు మనసారా స్తుతి చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించదను. ఆయన ఉపదేశము ద్వారా నీవు ఎలా నడవాలో, ఎలా నడవకూడదో నీకు బోధించి ఆ ఉపదేశం తర్వాత నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. ఏ సమస్య గురించి అయినా కూడా ప్రియులారా, మనకు ఆలోచన ఆయన దగ్గర నుంచే రావాలి. ఏమండి? నెహెమ్యాకు ఒక వర్తమానం వచ్చింది. ఆ వర్తమానం అతన్ని చాలా కృంగజేసింది. కొన్ని దినాలు దుఃఖంతో ఉపవాసం ఉండి ఏడ్చి దేవుని ఎదుటి విజ్ఞాపన చేశాడు. ఈ విజ్ఞాపన చేసి మళ్ళీ రాజుగారి దగ్గర డ్యూటీకి వెళ్ళాడు. ప్రియులారా, ఆ సమయంలో రాజుగారు అతన్ని చూడటం, రాజుగారు అతనితో మాట్లాడటం, దేవునికి ప్రార్థన చేసి నెహెమ్యా రాజు అడిగినటువంటి దానికి ఏమి మనవి చేయాలని దేవుని యొక్క ఆలోచన తీసుకుని, ప్రియులారా, నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయంలో రాజుగారి దగ్గర సెలవు తీసుకుని కావలసిన వాటినన్నిటినీ మనవి చేసి, రాజు సెలవు ఇయ్యగా అక్కడి నుంచి బయలుదేరాడు. యెరూషలేముకు వచ్చాడు. వచ్చినటువంటి వాడు ఏం చేశాడో తెలుసా? వచ్చినటువంటి వాడి హృదయంలో దేవుడు ఒక రాత్రి ఏం చేశాడంటే ఒక ఆలోచన పుట్టించాడంట. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము, నెహెమ్యా 2:12 వచనం చూడండి. 11 కూడా కలిపి చదివితే, అంతటా నేను యెరూషలేమునకు వచ్చి 3 దినములు అక్కడనే ఉండి రాత్రి యందు నేనును నాతో కూడనున్న కొందరును లేచితిమి. యెరూషలేమును గూర్చి దేవుడు నా హృదయమందు పుట్టించిన ఆలోచనను నేను ఎవరితోనైనను చెప్పలేదు. మరియు నేను ఎక్కి ఉన్న పశువు తప్ప మరి ఏ పశువును నా యొద్ద ఉండలేదు. సరే, ఇక్కడ ఉన్న విషయం చూడండి. ఈ మాట మీరు అండర్లైన్ చేసుకోండి. ఏంటంటే ఆ మాట, దేవుడు నా హృదయమందు పుట్టించిన ఆలోచన. ఏమండి? ఏం పుట్టించాడు దేవుడు? తన హృదయమందు దేవుడు ఆలోచన పుట్టించాడు. ఒక పక్క ఎగతాళి చేసే వాళ్ళు ఉన్నారు. అతడు వచ్చాడు, ఖచ్చితంగా మళ్ళీ తిరిగి యెరూషలేము ప్రాకారాన్ని మళ్ళీ కడతాడు అని చెప్పి ఇబ్బంది పడుతూ దుఃఖపడుతున్న వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు. ఇశ్రాయేలుకు క్షేమం కలుగుతుందని దుఃఖపడుతున్నటువంటి అమోనీయుడైనటువంటి టోబియా, హోరోనీయుడైనటువంటి సన్బల్లటు ఇశ్రాయేలుకు క్షేమం కలగచేయి ఒకడు వచ్చినని బహుగా దుఃఖపడరు. ఎందుకంటే వీళ్ళు ఇశ్రాయేలీలు కాదు, ఎల్లో అన్యులు. హోరోనీయుడు, అమోనీయుడు అనేటువంటి మాట మనకి తేటగా స్పష్టంగా తెలియపరచబడతా ఉంది. ఈరోజున ఆలోచన చేసుకుందాం. దేవుడు నా హృదయమందు పుట్టించిన ఆలోచన. హల్లెలూయా. ప్రియులారా, దేవుడు పుట్టిస్తాడు ఆలోచన పుట్టిస్తాడు. ఆ ఆలోచన నెహెమ్యాకు దేవుడిచ్చినటువంటి ఆలోచన తనతో పాటుగా ఉన్న వారితో చెప్పలేదు. కానీ ఏమండి, నెహెమ్యా వెళ్తున్నాడు, బహుశా ఎందుకు వెళ్తున్నాడో వాళ్ళకి తెలియదు. కానీ నెహెమ్యాకు దేవుడు ఆలోచన పుట్టించాడు. ఒకసారి ఆ ప్రాకారము గుండా తిరిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తిరిగి వచ్చిన తర్వాత ఇప్పుడు కట్టడానికి పూనుకోవడము ఆలోచన చేశాడు. ఆలోచించినప్పుడు కొందరు అతన్ని తృణీకరించారు. ఏమండి? తృణీకరించారు.
కొందరు అతని దగ్గరకు వచ్చారు. ప్రియులారా, ఆ సమయంలో నెహెమియా అన్నాడు, మేము మా బలమును బట్టి పూనుకోవట్లేదు, ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నమును సఫలం చేయను గనుక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొనుచున్నాం అన్నాడు. 52 రోజులలో 3వ అధ్యాయం చూస్తే ఎవరెవరు ఎంతెంత పని చేశారో కూడా రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. నువ్వు కూడా దేవుని కొరకు ఎంత పని చేసావో రాయబడుతుంది. నువ్వు ఎంత సహకారంగా ఉన్నావో రాయబడుతుంది. నువ్వు ఎంత ఖర్చు అయ్యావో రాయబడుతుంది. ఏమండి, దేవుని కొరకు మనం ఏం చేసామో అంతా లెక్కలోకి వస్తుంది. నువ్వు ప్రార్థన ఎంతసేపు, ఎంత సమయాన్ని వెచ్చించావు, నీకు స్వార్థం కోసం ఎంత సమయం వెచ్చించావు, ఇవన్నీ లెక్కలు. ఏమండి, లెక్కలు ఉంటాయి ఖచ్చితంగా. లెక్కలు లేకుండా ఏది ఉండదు. ఉంటుందా? ఏది ఉండదు. ఒక వ్యాపారం, ఆఖరికి ఒక చిన్న వ్యాపారం అయినా కూడా దానికి లెక్కలు ఉంటాయి. ఒక పెద్ద ఆఫీస్ అయినా కూడా దానికి లెక్కలు ఉంటాయి. ఒక పెద్ద షాపింగ్ మాల్ అయినా కూడా దానికి లెక్కలు ఉంటాయి. ఆఖరికి మన ఇంట్లో మెయింటెనెన్స్ చేసుకునే దానికి కూడా లెక్కలు వేసుకుంటూ ఉంటాం. ఉండవు కదా కదా కనుక ఈరోజు ఆలోచన చేస్తే 52 రోజులలో ప్రియులారా యొక్క ప్రాకారం, పెద్ద ఎత్తైనటువంటి ఆ ప్రాకారాన్ని కట్టి ముగించటానికి దేవుడు సహాయం చేశాడు. ఆయన బలపరిస్తే ఆయన కార్యాలు అలాగే ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనీసము 2 నెలలు కూడా పూర్తి కాలేదు కదా 52 రోజులు అంటే, అవునా కదా? కానీ దాన్ని కొంతమంది కాపీ చేసి, ఇదిగో నెహెమియా కట్టినట్టుగా మేము కట్టామని చెప్పడం చాలా హాస్యాస్పదం. ఎందుకంటే నెహెమియా కట్టినట్టు వాళ్ళు కట్టలే. అర్థమవుతుందా? ఆఫర్లు ఇచ్చి అనేక రకాలైనటువంటి ఆకర్షణీయమైనటువంటి పథకాలు, లాటరీలు ఏర్పాటు చేసి కట్టారు. నెహెమియా ఏ లాటరీ వేసాడు అక్కడ? ఏ పథకం పెట్టాడు? అండి, కేవలం స్వచ్ఛందంగా వాళ్ళు వచ్చి ఏం చేశారు అని అంటే, ప్రియులారా, ఒక్కొక్క ప్రాకారము పనంతా కూడా ఒక్కొక్క ద్వారాన్ని నిలబట్టి మళ్ళీ గడియలు పెట్టి, గుమ్మాలు గడియలు, తలుపులు పెట్టి ప్రతిష్ఠించిరి అని రాయబడం. దేవునికి స్తోత్రం. ఎంతవరకు చేశారు? దాన్ని అనుకుని ఒకళ్ళే అంతా చేయలేరు. నెహెమియా ఒక్కడే చేయలేదు, కానీ చేసే వాళ్ళని దేవుడు లేపాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నెహెమియా మాట విని ప్రియులారా అందరూ పనిచేస్తే 3వ అధ్యాయంలో ఎంతమంది ఉన్నారో ఆలోచన చేస్తే. కనుక ఆలోచన చెప్పేది ఆయన. ఎక్కడైనా కూడా ఆలోచన ఆయన దగ్గర నుంచి తీసుకోవడం మనం నేర్చుకోవాలి. ఒకవేళ నీకు తోచకపోతే ఏదో తోచింది చేసుకెళ్ళిపోవడం కాదు, ప్రార్థన చేయాలి. ఇంకా కొన్ని సందర్భాల్లో దైవ సేవకులతో కూడా ఆలోచన చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాంటి వాక్య భాగాల్లో కూడా మనం చూసినట్లయితే ప్రియులారా అక్కడ కూడా దేవుని ఆలోచన, దేవుడు వారికి ఇవ్వగా ఆ ఆలోచన ప్రకారంగా వెళ్ళారు. ఎలీషా సిరియన్లు వచ్చి ఆ యొక్క ఇశ్రాయేలు రాజ్యాన్ని చుట్టుముట్టేశారు. ఇశ్రాయేలీలకు యుద్ధానికి చెప్పా పెట్టకుండా వచ్చేసారు. అసలు యుద్ధ నీతి ఏంటంటే యుద్ధాన్ని ప్రకటించేప్పుడు రావాలి, కానీ వీళ్ళు రహస్యంగా వచ్చేసారు. వెంటనే వాళ్ళు రాకముందే వాళ్ళు వచ్చినటువంటి వార్త రాజుగారికి తెలియదు, కానీ ఎలీషా కబురు పంపించి పలానా చోట దండు దిగి ఉన్నారు, నీవు ఆ స్థలానికి వెళ్ళవద్దు అని చెప్పి ఇశ్రాయేలు రాజుకు పంపించాడు వర్తమానం. దేవునికి స్తోత్రం. ఆలోచనకర్తలు కొంతమందిని దేవుడు అలాగ నిలబెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. 2వ రాజుల గ్రంథంలో చూస్తే ఆ ఆలోచన అనుసరించినప్పుడు ఏమండి, ఆ యొక్క సిరియా రాజుకి బుర్ర పని చేయకుండా అయిపోయింది. అలాంటి యొక్క ఆలోచన దేవుడు ఎలీషాకు బయలుపరిచాడు. ఈ రోజున ఆలోచన చేసుకుంటే దేవుని ఆలోచన ద్వారా ప్రియులారా రాజ్యము కాపాడబడింది. హల్లెలూయా. ఈ రోజున ఆలోచన చేసుకోవాలి దేవుని వాక్యమును బట్టి. ఎలీషా ఒక ఆలోచనకర్త, ఏలియా ఒక ఆలోచనకర్త. తర్వాత మనం చూసినట్లయితే దేవుడిచ్చిన ఆలోచన బట్టి అబ్రహాము ప్రయాణం చేశాడు. కొన్నిసార్లు తన స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాడు, భంగపడ్డాడు, ఇబ్బంది పడ్డాడు. ఈరోజు మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో కూడా ఆలోచించుకుంటే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే కొన్నిసార్లు మన స్వబుద్ధిని మనం ఆధారం చేసుకుని వెళ్తూ ఉంటాం. ఏమంటే కొన్ని విడిచిపెట్టాలని చెప్పిన దాంట్లో స్వబుద్ధిని మనం విడిచిపెట్టాలి. దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేయాలి. దేవుని ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచన, ఆయనే ఆలోచన విషయంలో గొప్పవాడట. దయచేసి మీరు ఇర్మియా గ్రంథము మనం చూసినట్లయితే ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము, ఇర్మియా 31. ఇర్మియా 31 3వ వచనం చూడండి. చాలా కాలము క్రిందట
యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా, నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుతున్నాను. ఇక్కడ ఒక మాట చెప్తాను, మనల్ని అంతగా ప్రేమించి విడువక కృప చూపేటువంటి దేవుడు ఆయన ఆలోచన చెప్పనివాడు కాదు. మీరు చూడండి 19వ వచనం చూడండి. ఆలోచన విషయంలో 32:19 ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు, క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడవు, వారి ప్రవర్తనను బట్టి వారి క్రియాఫలమును బట్టి అందరికీ ప్రతిఫలం ఇచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటినీ నీవు కన్నులారా చూచుచున్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆలోచన విషయంలో నీవే గొప్పవాడు. ఎవరు గొప్పవాడు? ఆయనే గొప్పవాడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, తన సాటైన దీటైన దేవుడు లేడిలలో. తన వంటి గొప్ప దేవుడు, తన సాటైన దీటైన దేవుడు లేడిలలో. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. హల్లెలూయా. ఎవరైనా ఆశ్చర్యకరుడు, ఎవరైనా ఆలోచనకర్త. ఏమండి, దావీదు ఈ ఆలోచనకర్తను బట్టి ఆయన స్తుతించాడు. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను నేను స్తుతించుచున్నాను అని అంటాడు. కనుక ఈ రోజున ఆలోచన చేస్తే కొన్ని ఆలోచనలు దేవుని యొద్ద నుండి వచ్చినాయి, కొన్ని ఆలోచనలు మనుషుల దగ్గర నుంచి వచ్చినాయి. మనుషుల యోచనలట వ్యర్థములు అని రాయబడతా ఉంది, జనముల యోచనలు వ్యర్థములు అని రాయబడతా ఉంది. కానీ దేవుని ఆలోచన ఎప్పుడు కూడా సదాకాలము నిలుచునన్నాడు. దేవునికి స్తోత్రం. ఎంతకాలం నిలుస్తుంది? సదాకాలము నిలిచే ఆలోచన ఆయన దగ్గర మనం పొందుకోవాలి. అప్పటికప్పుడు ఏదో పని అయిపోయే ఆలోచన కాదు ప్రియులారా. మనము ఆయన దగ్గర నుంచి ఆలోచన పొందుకునేవారిగా మనం ఉండాలి. దేవుని సన్నిధిని కనిపెట్టుకోవాలి ఆలోచన కోసం. దేవుడు ఒక సందర్భంలో అంటాడు, వారు నా ఆలోచన కోసం కనిపెట్టుకొనకపోయిరి అంటాడు. ఏం చేయకపోయారు? వారు నా ఆలోచన కోసం కనిపెట్టలేదన్నాడు దేవుడు. ఈ రోజున మనం తొందరపాటుగా, ఏమండి, ఎవరో ఏదో చెప్పారని చెప్పి ఈ రకమైనటువంటి తొందరపాటు నిర్ణయాలతోటి మన జీవితాలు కొన్నిసార్లు చిక్కుల్లో పడిపోయేవారిగా మనం ఉంటాం. కానీ ఇప్పుడైనా కూడా ప్రభువా దయచేసి నాకు నీ ఆలోచన తెలియపరచు. తప్పు చేసినప్పుడు కూడా దాన్ని యథార్థంగా ఒప్పుకొని దేవుణ్ణి ఆశ్రయిస్తే ఒక మంచి ఆలోచన మళ్ళీ దేవుడు మనకిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నయోమి తప్పు చేసిందా, రైట్ చేసిందా? అని మళ్ళీ దేవుని ఆలోచన నయోమికి దేవుడు ఇచ్చాడు. ఆమె మళ్ళీ తిరిగి బెత్లెహేముకు వచ్చింది కనుకనే మళ్ళీ తిరిగి ఆమె జీవితంలో ఒక నూతన అధ్యాయం తెరవబడింది. అర్థమవుతుందా? ఎంత నష్టం జరిగిపోయింది. తన భర్త పోయాడు, కుమారులిద్దరూ చనిపోయారు. నిజంగా మామూలు కాదు, చాలా బాధాకరమైన పరిస్థితి. కానీ దేవుని ఆలోచన మళ్ళీ దేవుని యొద్దకు తిరిగి రావటం ద్వారా, మళ్ళీ దేవుని ఆశ్రయించటం ద్వారా, మళ్ళీ దేవుని మీద ఆధారపడటం ద్వారా నయోమి స్వబుద్ధిని ఆధారం చేసుకున్నప్పటికీ కూడా నయోమి భక్తి జీవితంలో రూతును ఆకర్షించగలిగింది. ఇంతకు అది గొప్ప విషయం. దేవునికి స్తోత్రం. లేకపోతే రూతుకి ఎక్కడి నుంచి తెలుసు? ఆమె మోయాబీయురాలు. నయోమి చెప్పుండొచ్చు, అమ్మా నేను చేసింది తప్పు, కానీ దేవుడు ఏమాత్రం కూడా అన్యాయం చేయలే మనకే. దేవుడు నమ్మదగినవాడు. ఏమండి, అంతకుముందు చెప్పుండొచ్చు, కష్టమైన నష్టమైన ఇరుకైన ఇబ్బంది అయినా నేను మాత్రం ప్రభువుని విడవను అనే తీర్మానం ఆమెలో ఉంది. చివరికి నేను కూడా నిన్ను బట్టి ఎలాగో దేవుడు నీ దగ్గరకు నడిపించాడు కనుక నేను కూడా దేవుడిని విడిచిపెట్టను, నిన్ను కూడా విడిచిపెట్టను అంది. దేవునికి స్తోత్రం. ఒక పట్టు విడువనటువంటిదిగా నిలబడడం ద్వారా ఒక అద్భుతమైన ఆశీర్వాదకరమైన సాక్షిగా మిగిలిపోయింది ఆ రూతు కూడా. ప్రియులారా, ఈరోజు ఆలోచన చేసుకుందాం. దేవుడిచ్చిన ఆలోచన బట్టి ఎరికో ప్రాకారం కూలిపోయింది. ఎరికో ప్రాకారం ఏ బాంబు పెట్టి కూల్చారు? దేవుని ఆలోచన అది. ఎర్ర సముద్రం పాయలయ్యింది, అది దేవుని ఆలోచనది. మారా మధురంగా మారింది, దేవుని ఆలోచనది.
ఆకాశము నుంచి మన్నానిచ్చి పోషించటం అది దేవుని ఆలోచన, అది దేవునికి స్తోత్రం. ఏంటి ఇశ్రాయేలీయులు తమ స్వబుద్ధిని ఆధారం చేసుకుని దేవుని కార్యాలను గురించి సరిగా విశ్వసించలేకపోయారు. కానీ ఈ రోజున మనం కూడా కొన్ని సందర్భాల్లో ఆయన విశ్వసించలేకపోతున్నాం అనేది వాస్తవం. ప్రియులారా, మనకు ఒక సూటి అయినటువంటి మాట, మన విశ్వాసులకు తండ్రి అయినటువంటి మన పితరుడైన అబ్రహాము దేవుడు తండ్రిగా పెట్టాడు. ఆయన విశ్వాసం ఎలాగో తెలుసా? నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అబ్రహాము యెహోవాను నమ్మెను. దేవునికి స్తోత్రం. ఏమండి, ఎలా నమ్మాడు? నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు నమ్మాడు. ఆధారమే లేనప్పుడు నమ్మినటువంటి నమ్మిక ఏదైతే ఉందో, ఈ రోజున మనకి ఇంకా కొన్ని ఆధారాలు ఉన్నాయి, అయినా నమ్మలేకపోతున్నాం మనం. అయినా మనం ఆయన మీద ఆనుకోలేకపోతున్నాం, అయినా ఆధారపడలేకపోతున్నాం. పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ పితరుడైనటువంటి అబ్రహాము నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నమ్మాడు. ఆ రోజున ఉన్నటువంటి ఆ నమ్మిక ఏదైతే ఉందో, అలాంటి నమ్మిక ఈ రోజున మనకు కూడా కావాలి. దేవునికి స్తోత్రం. దేవుడు మృతులను సజీవులుగా చేసేవాడని నమ్మాడు. తర్వాత లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడని నమ్మాడు. ఈ రోజున ఒకవేళ మనం అడిగేది మనం ఇంకా పొందలేకపోవచ్చు, కానీ దేవుడు చేస్తాడు అనే విశ్వాసం మనలో ఉందో చూసారా? ఖచ్చితంగా ఒక రోజున దాని నెరవేర్పును మనం చూస్తాం. విశ్వాసం యొక్క ఫలితమే నెరవేర్పు. విశ్వాసపు నెరవేర్పును మనం చూస్తాం. ఈ విషయంలో ప్రియులారా, విశ్వాసులు తడబడకూడదు. అది కట్టుకుంటే బాగుంటుంది, ఇది కట్టుకుంటే బాగుంటుంది, అక్కడికి వెళ్తే బాగుంటుంది. కొంతమంది విశ్వాసం ఏంటో తెలుసా? యేసు ప్రభువే గొప్పవాడు అంటే ఇంకా మరియమ్మ ఇంకెంత గొప్పదని అక్కడ కూడా ఇల్లు వచ్చేద్దాం. నో 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 నో, అది విగ్రహారాధన. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. ఏమండి, నేను ఏదైతే చెప్తున్నానో అది వాక్యాన్ని బట్టే చెప్తున్నాను, నా స్వార్థం కోసం చెప్పట్లే. మీ పరలోక రాజ్యము మీరు పోగొట్టుకోకూడదని చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. ఏమండి, ఈ రోజున ఆలోచన చేసుకుంటే దేవుని వాక్యాన్ని బట్టి ఆయన ఆలోచన, ఆయన కుమారుణ్ణి మాత్రమే మనం ముద్దు పెట్టుకోవాలి. అంతేగాని మరియమ్మని, యోసేపుని, వాళ్ళ తాతనే ముత్తాత, ఇంకా ఇంకో తాత ఉంటాడు, ఇంకా ఎవరెవరినో ముద్దెట్టుకోవడం ఆయనకి ఇష్టం లేదు. వాక్యంలో రాయబడతా ఉంది, ఇంకొకరు ఎవరినైనా ముద్దు పెట్టుకున్నావా ఆయన కోపము త్వరగా రగులుకుంటుంది. ఏమండి, కుమారుని ముద్దు పెట్టుకోవాలంతే. కీర్తన 2వ కీర్తన 11వ చరణం మీరు చూస్తే అక్కడ రాయబడతా ఉంది. 12 చదవండి. కుమారుని ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. దేవునికి స్తోత్రం. చచ్చిపోయినా బ్రతికినా కూడా ఆయన్ని మాత్రమే ఆశ్రయించి బ్రతకాలే, చనిపోతే ఆయన్ని ఆశ్రయించి చనిపోవాలి. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అన్నాడు. అందుకే దేవునికి స్తోత్రం. అలాగే ఆశ్రయించి బతికిన వాళ్ళకి చావు లాభం. అర్థమవుతుందా? అలాగే ఆశ్రయించి బతకని వాళ్ళకి కూడా ఏం చేస్తున్నారంటే మన వాళ్ళు మంచి పోరాటం పోరాడుతుంది. ఏం పోరాటం పోరాడాడు ఆయన? ఇంటి పక్క వాళ్ళతోనూ, ఇంటి వెనకాల వాళ్ళతోనూ, రోడ్డు మీద వాళ్ళతోనూ పోరాటమా? మంచి పోరాటము పోరాడుతుంది. ఇంకా మహా అయితే భార్యతో పోరాటం, పిల్లలతో పోరాటం. ఎందుకంటే తాగొచ్చి ఇలాంటి వాళ్ళకి అలాంటి కొటేషన్ వేయకూడదు. అర్థమవుతుందా? ఇంకా చెప్పాలంటే అక్కడ మనం వెయ్యాల్సింది కొటేషన్ ఇంకోటి, దాన్ని బట్టి ఇతరులు పశ్చాత్తాపం కలిగేలా ఉండాలి ఆ కొటేషన్. అని దురదృష్టం. అలాగా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే కొంచెం కష్టంగానే ఉంటుంది. కానీ నిజంగా ప్రభువు కోసం బ్రతికి ప్రియులారా, ప్రభువును ఆశ్రయించి ప్రభు కోసమే బ్రతికినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఈ మాట చెప్పుకోవాలి. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. హల్లెలూయా. ఏమంటే బ్రతికినా చనిపోయినా ప్రభు కోసమే. ఆయన ఆశ్రయించాం, ఇంకంతే. ఇంక మళ్ళీ అక్కడి నుంచి మాత్రం ఇంకా వెనక్కి వెళ్ళేది లేదు. ఆయన ఆశ్రయించిన ప్రియులారా ఆ యొక్క స్థానము నుంచి మళ్ళీ పక్కకు మాత్రము తొలగకూడదు. మనుషులు నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులు నమ్ముకోవడం కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. ఏమండి, మనుషులకు నచ్చకపోవచ్చు కానీ ఆయన్నే ఆశ్రయించాలి. రాజులకు నచ్చకపోవచ్చు కానీ ఆయన్నే ఆశ్రయించాలి. ఏమండి, రాజులకు నచ్చకపోవచ్చు కానీ రారాజుకు నచ్చాలి. దేవునికి స్తోత్రం. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయినా. ఏమండి, ఆలోచన చేసుకోండి. దేవుని వాక్యాన్ని బట్టి కష్టమైన, నష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా ఒక తాడు కట్టుకునేది లేదు, ఒక స్థలానికి వెళ్ళేది లేదు, ఒక చోటకు వెళ్ళాల్సిన అవసరం లేదు. మోకరించటం, ప్రార్థన చేయటం, ప్రభు తట్టు చేతులెత్తడం, కష్టమైన, నష్టమైన భరించటమే. దేవునికి స్తోత్రం కలుగునుగా.
ఎవరి తట్టుకు చూడాలి మనం? కీర్తన 123 మొదటి వచనం ప్రకారంగా, ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టున కన్నులెత్తుచున్నాను. హల్లెలూయా. ఆయన తట్టుకే మన కన్నులు ఉండాలి. రక్షించబడిన నీవు మొదటిసారి ఆయన వైపు చూసినటువంటి నాట నుండి కూడా చివరి వరకు కూడా ఆయన మీదనే ఉండాలి. కానీ కొన్నిసార్లు మధ్యలో మన దృష్టి తొలగిపోతుంది. కొన్నిసార్లు మన హృదయం తడబడతా ఉంది, మన ఆలోచనలు తడబడతా ఉన్నాయి. మళ్ళీ తిరిగి ప్రభువా క్షమించునైనా, నాకు మరలా నిన్ను చూసే కన్నులు నాకు దయచేయనైనా అడుగుతూ ప్రభు వైపుకు మన దృష్టి మళ్ళించుకుందాం. ఏమండి, ఒక మాట చెప్తాను. ఒక చిత్రకారుడు ఒక కుంచె తీసుకుని ఆ కలర్స్లో ముంచి ఇలా అంటూ ఆ చిత్రాన్ని గీస్తూ ఉంటే నాకు ఈ మధ్యలో తలంపు ఏంటో తెలుసా? ప్రభువా కొంచెం ఇలాగంటే చాలు కదా, అక్కడ ఆ చిత్రం ఒక అందమైన చిత్రంగా మారిపోద్ది. ముందు పిచ్చి గీతల్లాగా ఉంటాయి, తర్వాత ఏమవుతుంది? దానిలాగానేటప్పటికి అక్కడ ఒక ఆకారం ఏర్పడిపోతూ ఉంది. దేవునికి స్తోత్రం. ఈ చిత్రకారుడికి ఈ చిత్రాన్ని గీసేటువంటి జ్ఞానాన్ని ఇచ్చింది నా దేవుడు. దేవునికి స్తోత్రం. కనుక ఆ జ్ఞానము ఇచ్చినటువంటి దేవుడు ఇంకెంత అద్భుతమైనటువంటి దేవుడు, ఇంకెంత ఆశ్చర్యకరమైనటువంటి దేవుడు, ఇంకెంత మహిమ కలిగినటువంటి దేవుడు. ఆయన నా జీవితంలోని ప్రతి ఘట్టాన్ని కూడా, ప్రతి అంశాన్ని కూడా ప్రియులారా, ఏది ఎలా చేయాలో అంత అందంగా ఒక చిత్రకారుడు చేయగలిగినప్పుడు మన జీవితాలను కూడా అందంగా చేయగలిగిన వాడు ఆయనే. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయనకు అప్పగించుకుందామండి. కలవరపడొద్దు. చివరిగా ఏమంటున్నాడు తెలుసా? బుద్ధి జ్ఞానములు లేని కంచరగాడిద వలె ఉండకండి. ఏమండి, బుద్ధి జ్ఞానం ఉండదు దానికి. ఏమండి, కానీ తర్వాత ఏమన్నాడు చివరి వచనంలో? నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానము చెయ్యండి. హల్లెలూయా. నీతిమంతులారా మీరేం చెయ్యండి? యెహోవాను బట్టి సంతోషించండి, ఉల్లసించుడి. ఏమండి, తర్వాత యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానము చెయ్యండి. ఓకే, ఈ సమయంలో మన యొక్క జీవితంలో ప్రియులారా అనుదినము కూడా ఆయనలో ఆనందిస్తూ ఉండాలి. ఆరాధన అంటే ఒక గొప్ప భక్తుడు చెప్పిన మాట ఏంటంటే, దేవుడు మన యందు ఆనందించాలి, మనము దేవుని యందు ఆనందించాలి. దేవుడు మన యందు ఆనందించాలి, అదే ఆరాధన. మనము దేవుని యందు ఆనందించాలి, అదే అన్నమాట ఆరాధన అంటే. వన్ సైడ్ కాదు ఆరాధన. ఆరాధన ఎవరికొరకైతే చేస్తున్నామో ఆయన ఆనందించాలి మన యందు, చేసేవాళ్ళు కూడా ఆయన యందు ఆనందించాలి. అది నిజమైన ఆరాధన అన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున మనం అలవాటు చేసుకుందాం, ఆలోచన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఒకసారి అందరూ కూడా కళ్ళు మూసుకోండి, మోకరించండి. ప్రభువా దయచేసి జ్ఞాపకం చేసుకోండి. నా అంతరంగాన్ని మీరు శుద్ధి చేయండి. నాకు నూతన హృదయం దయచేయండి, నూతన మనస్సును దయచేయండి, ప్రార్థన జీవితం దయచేయండి, నీ యొద్ద ఆలోచన కోసం కనిపెట్టుకునే జీవితం దయచేయండి. బుద్ధి జ్ఞానములు లేని కంచరగాడిద వలె ఉండకుండా ప్రభువా, బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు క్రీస్తునందు గుప్తములో ఉన్నవని రాయబడింది కనుక